వందే గురు పరంపరాం. తిరుప్పానాళ్వార్ తిరువడిగల శరణం. భగవద్ రామానుజ తిరువడిగల శరణం. భగవద్బంధువులందరికీ జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ 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 జనార్దన స్వామివారి ఆలయానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆలయం యొక్క ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ పగడి రంగయ్యదాస్ గారికి అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఎన్నో ఆలయాలు మన దేశంలో ఉండొచ్చు, కానీ అత్యంత పురాతనమైనటువంటి స్థల పురాణం కలిగిన ఆలయాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అందులో ఒకానొక ప్రాచీనమైనటువంటి ఆలయం జనార్దన స్వామి ఆలయం. అంటే ఆలయము అనే కంటే ఆలయాలు అనడం మంచిది. ఎందుకంటే జనార్దన స్వామి ఆలయాలు దాదాపుగా 100 ఆలయాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఎందుకున్నాయంటే వీటి స్థాపన వెనుక చాలా ఒక ఆసక్తికరమైనటువంటి కథ ఉన్నది. మహాభారతంలో ఉన్నటువంటి కథ. మనకు జనమేజయ మహారాజు గారు ఆయన స్థాపన చేసినటువంటి ఆలయాలుగా ఈ జనార్దన స్వామి ఆలయాలను చెబుతూ ఉంటారు. ఎందుకు ఈ జనమేజయ మహారాజు వారికి స్థాపన చేయాల్సిన అవసరం వచ్చింది అంటే, దీనికి మీకు మహాభారతంలో ఆది పర్వంలో సర్పయాగం అనేటువంటి ఒక గాథ ఉంటుంది. మీ గ్రామస్తులందరూ కూడా ఇంత మంచి ప్రాచీన ఆలయాన్ని కలిగి ఉన్నారు కనుక ఈ ప్రాశస్త్యం కూడా మీరు తెలుసుకోవడం మంచిది. ఈ యాగం అనేటువంటి కథలో పరీక్షిత్తు అనేటువంటి మహారాజు గారు, ఆయన చక్రవర్తి, వేటకు వెళ్ళారు. వేటకు వెళ్ళి ఆ వేటలో భటులంతా కూడా ఒక ప్రక్కగా వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఈయనకి సరైనటువంటి దారి కనిపించలేదు. అప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఒక సమీకుడు అనేటువంటి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమంలో చెట్టు కింద కూర్చుని ఆ సమీక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నారు, ధ్యానంలో ఉన్నారు. ఆ ధ్యానంలో ఉన్నారన్న సంగతి మరిచి ఈయన మామూలు మనిషితో మాట్లాడినట్టు, అయ్యా ఇటు మార్గం ఇటు మా రాజ్యానికి అని చెప్పి ఈయన అడుగుతూ ఉన్నారు. ఆయన ఏమో పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ధ్యానంలో ఉన్నారు కనుక. ఈయన ఏంటంటే నేను మహారాజును కనుక నేను అడిగితే ఎవరైనా చెప్పేస్తారు వెంటనే సమాధానం అని చెప్పి ఈయన గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయన ధ్యానంలో ఉండడం వల్ల ఆయనకి అసలు వినిపించట్లేదు. సరే చెప్పి ఆయనకి కోపం వచ్చింది. ఎవరికి? పరీక్షిత్తు మహారాజుకి. ఇంతటి మహారాజును వచ్చాను ఆశ్రమానికి, ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న తాపసి నాకు సమాధానం చెప్పట్లేదని చెప్పి కోపగించుకుని ఆ ప్రక్కనే ఒక చచ్చి పడి ఉన్నటువంటి ఒక పాము ఉంది. ఆ పాముని వెంటనే ఇట్లాగా తన బాణంతో ఇలా తీసి ఈ తపస్సు చేసుకున్నటువంటి సమీక మహర్షి యొక్క మెడలో వేశారు. మెడలో వేసి ఏదో కోపానికి ఇచ్చుకున్నట్టు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆ వెళ్ళిపోయిన కాసేపటికి ఈ సమీక మహర్షికి కొడుకున్నారు, శృంగి అని చెప్పి. ఆయన మహాకోపిష్టి. ఆ శృంగి వెంటనే వచ్చి మా తండ్రి గారి మెడలో ఈ చచ్చి పడి ఉన్నటువంటి పాముని వేసింది ఎవరు అని చెప్పి గట్టిగా అరుస్తూ కోపగించుకునేసరికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి శిష్యులు, ఈ మహర్షి యొక్క శిష్యులు, ఇదిగో ఇప్పుడే మహారాజు వచ్చాడు, పరీక్షిత్తు మహారాజు. ఆ మహారాజు ఈ మన సమీక మహర్షిని అడ్రస్ అడిగారు, కానీ ఈయన ధ్యానంలో ఉన్నారు, అయినా పట్టించుకోకుండా ఆ చచ్చిపడినటువంటి పాముని మెడలో వేశారని చెప్పారు. ఎవరైనా కానీ ఎవరైతే మా తండ్రి గారి మెడలో ఈ చచ్చిపడి ఉన్న పాముని వేశారో వారు ఇక్కడి నుంచి మొదలుకొని 7వ రోజు తక్షకుడు అనేటువంటి ఒక విష సర్పం చేత మరణించుగాక అని చెప్పి శాపం ఇచ్చారు. శాపం ఇవ్వగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భటులు కూడా 2-3 ఉన్నారు. రాజుగారిని వెతుక్కుంటూ వాళ్ళు వచ్చారు. వెంటనే పరుగున రాజుగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా పరీక్షిత్తు మహారాజు, మీరు ఇందాక ఒక పని చేశారు, మహర్షి మెడలో పాము వేశారు కదా, వారి యొక్క కొడుకు మీకు శాపం ఇచ్చారు, మీరు 7వ రోజున తక్షకుడు అనేటువంటి పాము చేత మీరు మరణిస్తారని చెప్పి. వెంటనే ఒడిగిపోయాడు పరీక్షిత్తు. అయ్యో ఇంత శాపానికి గురయ్యానే, నేను ఆ మహర్షి యొక్క తపశక్తి ఆయన యొక్క స్థాయి తెలుసుకోకుండా ఇట్లాంటి ఒక చెడ్డ పని చేశానని చెప్పి ఎంతో బాధపడి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రుల్ని ఆస్థానంలో ఉన్నటువంటి మహర్షుల్ని పిలిపించుకుని ఏం చేయాలి దీనికి అని చెప్పి ఎన్నో సలహాలు అడిగితే ఆ మహర్షి శృంగికి మరీ కోపం ఎక్కువ. అంటే శృంగి యొక్క శాపం ఇంకా తిరిగి ఉండదు, మనం ఏం చేయలేము అంటే, సరే కొంతమంది సలహా మేరకు ఆయన ఒక ఒంటి స్తంభం మేడ కట్టించుకున్నారు పెద్ద నది మధ్యలో. ఇంకా అక్కడికి సర్పాలు ఏమీ రావు అని చెప్పి బోడంత కాపలా పెట్టారు. ఎన్ని కాపలా పెట్టినప్పటికీ కూడా 7వ రోజు
ఆ సర్పం ఒక ద్రాక్ష పండులో చిన్న క్రిమిలాగా వచ్చింది. వెంటనే ఆ పళ్ళు తినాలి కాబట్టి ఆ తినే సమయానికి ఒకసారి పెద్ద రూపం దాల్చి ఆ సర్పం కోట వేసింది పరీక్షిత్ మహారాజుని. వెంటనే పరీక్షిత్ మహారాజు చనిపోయారు. పరీక్షిత్ మహారాజు చనిపోయిన వెంటనే ఆయనకు కుమారుడు ఉన్నాడు జనమేజయుడు, ఆ తర్వాత యువరాజు ఆయనే. వెంటనే ఆయన వచ్చారు, ఏంటి మా తండ్రి గారిని చంపేసిందా ఒక సర్పం, మేమేమి రాజులు అనుకుంటున్నారా లేదంటే ఏదో వీధిలో అట్లా ఆడుకునేవాళ్ళు అనుకుంటున్నారా అని చెప్పి ఆయనకి వెంటనే కోపం వచ్చి మొత్తం అక్కడ ఉన్న ఋషులు మొత్తాన్ని పిలిచి సర్పయాగం ప్రారంభించండి. ఈ సర్పయాగంలో మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి పాములను మొత్తాన్ని ఆవాహన చేయండి. ఈ అగ్నిగుండంలో మొత్తం భస్మం అయిపోవాలి. మా నాన్నగారిని చంపేటువంటి ధైర్యం ఈ తక్షకుడు అనే పాముకి ఎలా వచ్చిందో నేను చూస్తాను, ఆ తక్షకుడితో సహా అందరినీ ఆవాహన చేయండి అని చెప్పి ఆయన ఒక హుకుం జారీ చేశారు. వెంటనే రాజుగారు చెప్తే జరగనే ఉందండి. వెంటనే అక్కడికి ఋషులు మొత్తం వచ్చారు, యజ్ఞశాల ఏర్పాటు చేశారు, మంత్రాలు చదువుతూ ఉన్నారు. ఇంకా ఒక్కొక్క పాము మొత్తం అక్కడ హిమాలయ పర్వతాల నుంచి ఇటు కన్యాకుమారి వరకు మొత్తం ఇక్కడ ఏ పాము లేదు, చిన్న పాము పెద్ద పాము ఏది తేడా లేకుండా ఎక్కడెక్కడి నుంచి వచ్చి పాములు యజ్ఞగుండంలో పడి మసైపోతున్నాయి అన్నమాట. ఇట్లా మొత్తం సర్పాలను మొత్తాన్ని కూడా ఆయన ఇట్లా భస్మం చేయాలి, ఇదే యొక్క యజ్ఞం యొక్క లక్ష్యం. ఇట్లా చేస్తూ ఉండగా ఆ తక్షకుడు యొక్క వంతు వచ్చింది. తక్షకుడిని కూడా ఆవాహన చేశారు. తక్షకుడు అంటే చిన్న సర్పం కాదండి, చాలా పెద్ద సర్పం. ఆయన కొన్ని సర్పాలకి ఆయన అధిపతి. అప్పుడు ఆ సర్పరాజు అనేటువంటి ఈ తక్షకుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, మహేంద్రుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహేంద్ర, ఇట్లా సర్పయాగం జరుగుతూ ఉంది, మరి ఆ సర్పయాగంలో నన్ను కూడా ఆవాహన చేస్తున్నారు, మరి నేను కూడా వెళ్ళాలి, ఏం చేయాలని. ఏం పర్వాలేదు, నేనున్నాను, మొత్తం దేవతకు రాజు నేనే, నన్ను కాదని నిన్ను ఎవరు కూడా టచ్ చేయలేదని చెప్పి ఆయన ఈ తక్షకుడికి అడ్డు నిలబడ్డారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి యజ్ఞగుండం చుట్టూ ఉన్నటువంటి మహర్షులు దేవేంద్రుడితో సహా ఆవాహన చేశారు. వెంటనే దేవేంద్రుడితో సహా తక్షకుడు కదిలి వచ్చేస్తున్నాడు. అది వచ్చే సమయంలో తక్షకుడితో పాటు అందరూ భస్మైపోతారనే సమయంలో మొత్తం సర్పాలకి వాసుకి రాజుగారు, ఆ వాసుకి అనేటువంటి సర్పం వెంటనే ఆ వాసుకి దగ్గర వాడి మేనరుడు ఉంటాడు ఆస్తికుడు అని చెప్పి, ఆయన మహాపండితుడు, ఆయన కూడా సర్పమే. ఆ ఆస్తికుడిని పిలిచి, అయ్యా నువ్వు జనమేజయ రాజు దగ్గరికి వెళ్ళి ఆయన్ని నీ పాండిత్యంతో మెప్పించి ఇదేదైతే సర్పయాగం జరుగుతుందో వెంటనే ఆపు, లేదంటే మన నాగజాతి మొత్తం కూడా అంతమైపోతుంది అని చెప్పారు. వెంటనే ఆస్తికుడు తెలివిగా జనమేజయ మహారాజు వద్దకు వచ్చి ఈ మొత్తం సర్పాల గురించి చెబుతూ ఆయన పాండిత్యంతో మెప్పించేసిన తర్వాత జనమేజయుడు సంతోషపడి, సరే ఆస్తిగా బాగా చెప్పావు, సరే ఇప్పుడు ఏం చేయమంటావు, నీ యొక్క పాండిత్యాన్ని మెచ్చాను కానీ వరం కోరుకో అనే విధంగా అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో వెంటనే ఈయన యొక్క ఆస్తికుడు ఈ తక్షకుడిని చంపడం ఏదైతే ఉందో అది ఆపేసేయండి, సర్పయాగం కంప్లీట్గా ఆపేసేయండి, ఇదే నేను కోరుకునేది. ఎందుకంటే మీకు ఈ సర్పాలను చంపడం వల్ల సర్పదోషం అంటుకుంటుంది, మీ యొక్క వంశాలు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతాయి, ఇక్కడతో ఇది ఆపండి అని చెప్తే ఇంకా అక్కడితో ఆపేశారు. ఆపేసిన తర్వాత ఈయనకి ఇది పట్టుకుంది, ఇంకా నేను ఇన్ని కోట్ల సర్పాలను భస్మం చేసేసాను, ఈ యొక్క పాపం వెంటాడుతూ ఉంటుంది, ఇక జన్మజన్మలా వెంటాడుతుంది, నా వంశం అంతా నిర్వీర్యం అయిపోతుంది, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు వ్యాస మహర్షి వారు ఒక సలహా చెప్పారు. అయ్యా, విష్ణు స్వరూపాలు ఎన్నో ఉన్నాయి, ఆ విష్ణుమూర్తి అవతారంలో జనార్దన అనేటువంటి నామం గల అవతారాన్ని తీసుకోండి మీరు. జనార్దన అంటే జనుల చేత అర్థింపబడేవాడు. ఎవరైతే ప్రజలు అయ్యా మా బాధలు తీర్చండి అని చెప్పి అర్థిస్తారో ఆ యొక్క స్వామివారిని మనం జనార్దనుడు అంటాం. అట్లాగే జనార్దనుడు అనేటువంటి నామధేయానికి ఇంకా కొన్ని అర్థాలు ఉన్నాయి. వాటిలో జన అర్ధనుడు అంటే జన అంటే పుట్టుక, అర్ధనుడు అంటే తొలగింపజేసేవాడు, అంటే పుట్టుక లేకుండా చేసేవాడు. భక్తులందరికీ కూడా మోక్షాన్ని వసగేటువంటి స్వామివారిని కూడా జనార్దనుడు అని పిలుస్తాం. అట్లాగే జనులు అంటే దుష్టజనులను అర్ధనుడు శిక్షించేవాడు, ఆ దుష్టజన సంహారం చేసేటువంటి స్వామిని కూడా మనం జనార్దనుడు అని పిలుస్తాం. ఇట్లాంటి శక్తి స్వరూపమైనటువంటి జనార్దన స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టలు చేస్తూ ఒక 100 ఆలయాలు నువ్వు నిర్మాణం చేసే ప్రయత్నం చేయి, అప్పుడు నీ యొక్క సర్పదోషం అనేది తొలగుతుంది అని చెప్పి వ్యాస మహర్షి వారు జనమేజయ మహారాజుకు చెప్పారు. అప్పుడు జనమేజయ మహారాజు భారతదేశంలో ఎన్నో చోట్ల, ముఖ్యంగా మన గోదావరి తీసుకుంటే అమలాపురం దగ్గర జనార్దన స్వామి వారి ఆలయం ఉంది, అది జనమేజయ మహారాజు గారు ప్రతిష్ట చేసింది. తర్వాత పాలకొల దగ్గర ఒక లక్ష్మీ జనార్దన స్వామి వారి ఆలయం ఉంది.
గుంటూరు దగ్గర చెరుకుపల్లి అనేటువంటి గ్రామంలో కూడా ఒక జనార్దన స్వామి ఆలయం, కేరళలో 2-3 జనార్దన స్వామి ఆలయాలు ఉన్నాయి. అట్లాగే ఈ ఎర్రబెల్లి అనేటువంటి గ్రామంలో కూడా జనార్దన స్వామి వారి ఆలయం కూడా ఈ జనమేజయ మహారాజు వారి చేతే స్థాపన చేయబడింది. ఇంత గొప్ప మహాభారతం అటువంటి చరిత్ర, ఈ నేపథ్యం మీ గ్రామంలో ఉన్నటువంటి ఆలయానికి ఉండడం అనేది మీ అందరూ చేసుకున్నటువంటి ఎంతో గొప్ప వరంగా భావించాలి. అట్లాంటి మహాప్రాశస్త్యమైనటువంటి ఎంతో చారిత్రకమైనటువంటి ఆలయానికి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం మాకు చాలా ఆనందకరం. మేము చిన్నజీర స్వామివారి ఆశ్రమంలో హైదరాబాదులో స్వామివారి కైంకర్యంలో ఉన్నాము. అట్లాగే ఈ యొక్క మహాభారత కాలం నాటి ఆలయానికి అర్చకత్వం కూడా మా సాటి నిత్యదాసుడైనటువంటి మన పగిడి రంగదాసు గారికి ఆ భాగ్యం కలగడం కూడా మేము చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే నిత్యదాసుడు అంటే రామానుజుల వారు ప్రతి ఒక్కరికి కూడా భగవద్భక్తి సొంతం కావాలి, ఇది కులాలకు అతీతమైనటువంటిది భక్తిభావం అనేది. ఫలానా కులం వాడికే భక్తి ఉంటుంది, ఫలానా కులం వాడికి భక్తి ఉండదు అని మనం చెప్పలేము. ఎవరిలో అయితే భగవద్భక్తి ఉందో వారందరూ కూడా దాసులు, దాస్యం చేసేవాళ్ళు అని చెప్పి ఒక దాస్య లోకాన్ని సృష్టించారు రామానుజుల వారు. అట్లాంటి దాస్య లోకాలని ఎవరైతే ఆ దాస్య దీక్షలు తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా నిత్యదాసులు అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు నిత్యము కూడా భగవద్ దాస్యంలోనే ఉంటారు. అట్లాగే నిత్యులోని ఎవరినంటామంటే స్వామివారి పరివారంలో ఆళ్వారులు ఉంటారు, వైష్ణవానికి మూల పురుషులు. ఈ 12 మంది ఆళ్వారులు ఏవైతే సూత్రాలు చెప్పారో వైష్ణవ సూత్రాలు అవన్నీ కూడా తూచా తప్పకుండా, ఇప్పుడు మేము స్వామివారి ఆలయంలోకి వెళ్ళినప్పుడు అర్చక స్వామివారు ఒక పాసురం వినిపించండి అని చెప్పి అడిగారు. ఎందుకంటే ఆళ్వారులు పాడతారు పాసురాలు. తిరుప్పాణ ఆళ్వార్ ఆయన వసంగినటువంటి పాసురం అమర్నాథ ప్రేరణ అక్కడ ఆలపించడం జరిగింది. అంటే ఈ పాసురాలు ఇవన్నీ కూడా నిత్యదాసులకు మాత్రమే తెలుస్తాయి. అందువలన ఈ నిత్యులైనటువంటి ఆళ్వారు చెప్పిన సూత్రాలను పాటించేటువంటి నిత్యదాస వ్యవస్థను భగవద్ రామానుజుల వారు ఏర్పరిచారు. ఆ భగవద్ రామానుజుల వారి మూర్తి మనకి హైదరాబాద్లో 216 అడుగుల పెద్ద మూర్తిని మన చిన్నజీర స్వామివారు ఏర్పాటు చేశారు. ఈ యొక్క రామానుజుల వారు ఏర్పరిచినటువంటి నిత్యదాస వ్యవస్థ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఇంకా ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాల్లో వారు గిరిజన వాడలు, హరిజన వాడలు, శూద్రవాడలు అంటే ఎవరైతే పూర్వం భగవంతుడికి ఆలయాలకు దూరంగా ఉంచబడ్డారో వాళ్ళందరిలోకి వీళ్ళు వెళ్ళి, అయ్యా మీరు కూడా భగవద్భక్తికి అర్హులే, దగ్గరుండి వాళ్ళకి ఆలయ ప్రవేశాలు చేయించి వాళ్ళలో కూడా భక్తి భావనలు పుట్టించి వాళ్ళకు కూడా వైష్ణవ దీక్షలు ఇచ్చి ఇట్లా నిత్యదాసులు అనేటువంటి వాళ్ళు మొత్తం ఈ దక్షిణ భారతదేశం అంతా కూడా విశిష్టమైనటువంటి సేవ చేశారు. ఇప్పుడే మేము అహోబిలం నుంచి వస్తూ ఉన్నాం. అహోబిలంలో చాలామంది అర్చకులతో ఇది మాట్లాడాం ఈ విషయం గురించి. ఎందుకంటే అహోబిలంలో ఉన్నటువంటి 15వ శతాబ్దానికి చెందినటువంటి చటగోప జీయర్ అనేటువంటి స్వామివారు కూడా ఈ నిత్యదాస వ్యవస్థ అంటే రామానుజుల వారి పరంపరలో వచ్చినటువంటి ఆలయం అది. నిత్యదాస వ్యవస్థ అభివృద్ధి చెందడం కోసం ఎంతోమంది నిత్యదాసులను ఆయన తయారు చేశారు. సో నిత్యదాసులు ఉన్నటువంటి వారికి కులము ఉండదు. ఎవరైతే భగవద్భక్తిని కలిగి ఉంటారో, ఎవరైతే రామానుజుల వారి దగ్గర దీక్ష తీసుకుంటారో వారందరూ కూడా నిత్యదాసులే. అట్లాంటి నిత్యదాసుల్ని రామానుజుల వారు కొన్ని వేల మందిని సృష్టించి ఈనాటికి కూడా హరిజన గిరిజన వాడల్లో, శూద్ర వాడల్లో ఇంకా హరినామం వినిపిస్తూ ఉందంటే అది కేవలం నిత్యదాసుల కృషి అని చెప్పి అందరూ కూడా గుర్తించాలి. అట్లాంటి నిత్యదాసుడిని ఈ రోజున మన జనార్దన స్వామి వారు ఎంచుకుని ఇక్కడ కైంకర్యం చేయించుకోవడం అనేది మనందరం కూడా ఎంతో భాగ్యంగా భావించాలి. అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. స్వాముల వారు వారి యొక్క మంగళాశాసనములో మనందరికీ కూడా ప్రసాదించడం జరిగింది. మా యొక్క విన్నపాన్ని మన్నించి స్వాముల వారి యొక్క శిష్య బృందము, అసలు వాస్తవంగా స్వాముల వారిది ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. హైదరాబాద్ చిన్నజీర స్వామి ఆశ్రమం నందు ఆయన యొక్క ముఖ్య అనుచరుడుగా, ఆయన యొక్క ముఖ్య చిన్నజీర స్వాముల వారి ముఖ్య శిష్యుడు మా యొక్క శ్రీనివాస్ పెరుమాళ ఆచార్యులు గారు, వారి శిష్య బృందము వీళ్ళంతా కూడా ఇంకా చాలా మంది రావాల్సి ఉన్నారు. అయితే నిన్న మొన్న నేను ఈ యొక్క ఏర్పాటు చేసి, స్వామి మీరు ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నామని అతి తక్కువ కాలంలో స్వామివారికి విన్నవించడం జరిగింది నేను. అందుకు ఇప్పటికిప్పుడు ఈ మాత్రము ఆయన యొక్క శిష్య బృందం రావడం జరిగింది.
అదే ఇంకా కొద్దిగా టైం తీసుకొని ఒక్క 10 days ముందుగా కనుక నేను స్వాములవారికి విషయం చెప్పినట్టు కనుక మినిమం అంటే ఒక 50 మంది అయినా కానీ ఇక్కడికి స్వామివారి శిష్య బృందము వచ్చేసి ఉండేటువంటి వారు. అయితే నా యొక్క చిన్న కానుక ఈరోజు స్వామివారు అనుకోని రీతిలో ఇక్కడికి వచ్చారు కనుక దయచేసి స్వామివారితో పాటు ఒక శిష్య బృందం కూడా ఈ నైట్కి ఇక్కడే ఉండి రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలలో స్వాముల వారు పాల్గొని ఈ యొక్క ఉత్సవాలను జయప్రదం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. జయ శ్రీమన్నారాయణ. శిష్య బృందానికి అందరూ కూడా నా మనవి, రేపు జరిగేటువంటి కార్యక్రమాలు కూడా వీక్షించి మీ యొక్క ఆశీస్సులు మాకు ప్రసాదించవలసిందిగా స్వాముల వారిని ప్రార్థిస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి 50 మంది బంధుగణం అయితేనేమి, భక్తాదులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు. మన బొద్దవారి బ్రదర్స్ చాలా చక్కటి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరు ముందు భోజనం చేసి తర్వాత ఇక్కడ అందరూ కూడా ఆశీర్వాదం అయితే శ్రీ 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 విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క జీవిత చరిత్ర నాటకము చింతకుంట గ్రామ వాస్తవులు చెప్ప ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా భోంచేసి ఇక్కడ కూర్చొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి శ్రీ 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 జనార్దన స్వామి వారి కృపా కటాక్షములకు పాత్రలని మనవి చేస్తున్నాము. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ.